మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్తారు. అలా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన బస్సు కనిపించింది. టికెట్ తీసుకుని గబగబా వెళ్ళి బస్సులో కూర్చున్నారు. అమ్మయ్యా అనుకున్నారు. కానీ మీరు వెళ్ళి కూర్చున్నంత మాత్రాన బస్సు కదిలిపోతుందా అంటే బస్సు కదలదు. ట్రైన్ ఎక్కి కూర్చున్నారు, మీరు వెళ్ళి ట్రైన్లో ఎక్కి కూర్చున్నంత మాత్రాన ట్రైన్ కదులుతుందా? ట్రైను కదలదు. ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు, ఫ్లైట్లో కూర్చున్నారు, ఫ్లైట్ ఎగిరిపోతుందా? గాల్లోకి ఎగరదు. బస్సు డ్రైవర్ వచ్చేంత వరకు, వచ్చి సీట్లో కూర్చునేంత వరకు బస్సు కదలదు. ట్రైన్ నడిపించేవాడు వచ్చి ఆ క్యాబిన్లోకి వచ్చి తన నడిపించేంత వరకు ట్రైను కదలదు. విమానాన్ని నడిపించే పైలట్ వచ్చి తన సీట్లో కూర్చుంటే తప్ప పైలట్ కూడా గాల్లోకి లేవదు. ఇది కామన్ సెన్స్. అలాగే నిన్ను నడిపించటానికి నియమించబడినటువంటి, నిన్ను నడిపించటానికి తనకంటూ ఒక స్థానాన్ని నియమించుకున్న దేవుడు వచ్చి నీ హృదయంలో కూర్చునేంత వరకు నీ ఆత్మీయ ప్రయాణం ఒక్కడుగు కూడా ముందుకు సాగదు. అనగా నీ హృదయంలో దేవుడు వచ్చి కూర్చుంటే తప్ప నువ్వు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఈరోజు ఖచ్చితంగా మనం అందరం ఒక విషయాన్ని సెటిల్ చేసుకోవాలి. నీ జీవితంలో అన్నిటికంటే బహు విలువైంది నీ హృదయం. నీ హృదయము నిండిన దానిని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. హృదయము నిండిన దానిని బట్టే నీ కళ్ళు చూస్తాయి. హృదయము నిండిన దానిని బట్టే నీ శరీరము ప్రవర్తిస్తుంది. ఈ హృదయం దేంతో నింపబడితే దాన్ని బట్టే నీ శరీరము రియాక్ట్ అవుతుంది. ఈ హృదయం నింపబడాల్సింది ఎవరితో? పరిశుద్ధుడైన దేవునితో. ఈ హృదయం నింపబడినట్లయితే, పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నట్లయితే కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి, నోరు పరిశుద్ధంగా ఉంటుంది, ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది, నీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధుడు లేకపోతే ఇక ఎక్కడ కూడా పరిశుద్ధత ఉండదు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకపోవడానికి, ఫలితంగా ప్రశాంతత లేకపోవడానికి, ఫలితంగా 10 మందితో నువ్వు ప్రేమగా పలకరించలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటావా? ఇక్కడ ఉండవలసినటువంటి దేవుడిని ఎప్పుడో బయటికి గెంటేశావు. ఇక్కడ ఉండవలసిన దేవుడు ఇక్కడ లేడో. ఎక్కడ ఉన్న సైతాన్ గాడు వచ్చి ఇప్పుడు నీ శరీరంలో, నీ హృదయంలో పరిపాలన చేస్తున్నాడు. బహు అద్భుతమైనటువంటి దేవుడు నీ హృదయంలో ఉండాలి. ఉన్నాడా? లేకపోతే ఈరోజు జాగ్రత్త పడదాం. ఈ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవడు పడితే వాడు రావడానికి వీల్లేదు. ఏది పడితే అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు.